ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రీతంకి ఒక ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నా. తనకి తెలుగు రాదు కాబట్టి నేను కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్తా, తను తెలుగులో చెప్తాడు. లేదంటే సేమ్ నేను తెలుగులో చెప్తే తను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. అలాగే తను కూడా నన్ను అప్పుడప్పుడు టెస్ట్ చేయాలనుకుంటే తను కూడా నాకు కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్తే నేను బెంగాలీలో చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు అంతే రాదు బెంగాలీ, బట్ మనం ట్రై చేద్దాం. సో డూ యూ నో, మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే తనకి ఎంత వచ్చో తెలుసుకోవడానికి. ఓకేనా? After this examination, do I get any job? No, but how much you are eligible to talk with the Telugu people and you are now son-in-law. Like alludu kada Telangana Telugu ki. alludu. So అందుకోసం నీకు తెలుగు రావాలి కదా పక్కా. నాకు కూడా బెంగాలీ రావాలి. Like after this interview, you accept that I am Telugu alludu. ఓ మీరు అందరు యాక్సెప్ట్ చేస్తారు కదా పక్కా. మనకు తెలియదు ఎంత వచ్చో, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుగు, అంతే కదా. ఓకే, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నాను? ఇంకా నీకు ఏదైనా వర్డ్ తెలుసా హౌ ఆర్ యూ కి? బాగున్నాడా? వావ్, వెరీ గుడ్. అండ్ తిన్నారా? తిన్నాడా means do you have food? With respect తిన్నాడా. యా. And if I talk with my friend, I should say తిన్నావా. Wow. And if you want to say I had food, then I had food. తిన్నా అయిపోయిందా? నేను తిన్నాను. ఓకే, నేను తిన్నాను. Ah. That means I had food. Oh, okay. He did good, but okay, It's little bit. it's acceptable, right? Yeah, I think I got 80% marks. Oh, okay. మీరు ఎప్పుడు వస్తారు? When you will come? మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తారు? When you will come here? ఓకే. Am I Do you right? want to ask any question to me? నువ్వు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా? Tell in Bengali that ఎలా ఉన్నారు. కేమన్ ఆచో? కేమన్ ఆచో. కేమన్ ఆచో. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కటి వత్తులు ఉంటాయి. మనకి ఎక్కువ మనము ఫస్ట్ లెటర్స్ యూజ్ చేస్తాం కదా, ఫస్ట్ గా. సో మనకి సెకండ్ కా ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు కదా, కా ఖ. బట్ వాళ్ళు మాత్రం ఎక్కువ అన్ని వర్డ్స్ సెకండ్ లెటర్స్ ఉంటాయి వాళ్ళకి. సో మనకి ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో ఒకసారి బ్రదర్ ని చెప్పు, ఏమంటావా? సస్వత. యువర్ బ్రదర్ నేమ్ కాదు, బ్రదర్ ఇన్ హిందీ ఆర్ బెంగాలీ. బ్రదర్ మీన్స్ భాయ్. హాయ్. yes భాయ్ భా. ఓకే. అండ్ తెలుగులో ఏమంటారు? భాయ్. తెలుగులో no in Telangana and Hyderabad people will call everybody bhaiya. bhaiya chalte hai kya bhaiya? brother, what to pronounce in Telugu? oh tamudu. younger brother or elder brother? younger brother. okay, elder brother ఏమనాలి? elder brother anna. ఓకే. ఇంకా నీకేమైనా తెలుసా? and younger sister akka. no elder sister akka. younger sister chelli. ఓకే. see I know. రేపటి నుండి నువ్వు కుక్ చేస్తావా ఇంట్లో? today what you cook in the home? no, రేపటి. oh repu means like it is like yesterday what you cooked. no, tomorrow what you will cook? రేపటి నుండి నువ్వు మన నువ్వు means me. రేపటి నుండి నువ్వు కుక్ చేస్తావా? oh today will you cook like that? tomorrow onwards will you cook? tomorrow also will cook. yeah I'll cook. but you have to have, there will be no spice. oh my god, very terrible his food. so we can't eat that food because there will be everywhere aloo. but I love her food. ఎందుకంటే ఇంకా మనమే వంట చేయాలి కాబట్టి అలా చెప్తున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే తను ఎప్పుడో ఒకసారి చేస్తాడు కదా, మంచిగా చేయడు. ఎందుకంటే ఒక్కసారి మంచిగా చేస్తే ఇంకా రేపటి నుండి మొత్తం ఆయనే చేయాల్సి వస్తుందనేమో ఏమో తెలియదు. మొత్తం ఉప్పు ఉండదు దాంట్లో, కారం ఉండదు, ఆలూస్ ఉంటాయి. ఏ కూర వండు ఆలు ఉంటుంది, ఫిష్ కూర వండు ఆలు, చికెన్ వండు ఆలు, చికెన్ బిర్యానీ చేయి ఆలు, బీరకాయ వండు ప్రతి ఒక్కటి వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ లో వాళ్ళకి ఆలు ఇష్టం. recipe you have tomato, right? no, not if they want they can use. Yes. otherwise no. yes so we have in every dish onion. onion? yeah. onion also there in our dish. but okay. we love aloo. okay. ఇంకా do you want to ask any question to me in Bengali? Bengali 1 2 3 4 you say. no, I don't know. ekta dota ek dui teen. ek doi teen. Char. yeah, same, it's like Hindi, right? yes it is almost similar. only if you like ek dui, they are saying dui. and now nine art now they are showing noi. yes 9 is no in Hindi. oh. and noi in Bengali. ఓకే. నీకు సేమ్ నెంబర్స్ తెలుగులో తెలుసా? నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం 10 వరకు వచ్చు. చూద్దాం
ఇంకా ఆయనకేమేమి వచ్చు చెప్పు నెంబర్స్. శూన్య మీన్స్ 0, 1 2 3 4 5 6 9 10 8 9 10 ఆరు తర్వాత ఏంటిది? 6 5 6 8 9 10 5 6 I don't know. కెన్ యూ కౌంట్ ప్లీజ్? 1 2 3 4 5 6 1 sorry 9 10 I forgot. You told good, but why after that ఆరు what? Tell me what. 7. 6 7 ఓకే 9 10 8 9 10 తర్వాత నీకు ఏమైనా తెలుసా నెంబర్స్? 10 తర్వాత దట్స్ 15 15 అంటే ఎంత? 15. ఏ 11 నేమనాలి, 10 తర్వాత 15 రాదు కదా. No, I don't know 11. ఓకే 11 12 I don't know 13 I don't know. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా తన ఇంకా ఎగ్జామిన్ చేయడానికి? మీరు ఏమైతే నేను క్వశ్చన్స్ అడగాలో చెప్పండి, ఓకేనా తనకి? But I think I know better Telugu compared to how much you know Bengali. So I learned Telugu more and you learned Bengali less. So యా దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను ప్రతిసారి తనతో తెలుగులో మాట్లాడతా, ఎక్కువ వర్డ్స్ తెలుగులో యూజ్ చేసి, ఎందుకంటే నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి. కానీ అలా విని విని తనకి తెలుగు వచ్చేసింది, ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇంకా అదే నాకు, నేను ఎప్పుడైనా చెప్తా మాక్సిమం నాతో మాట్లాడడానికి బెంగాలీ యూజ్ చేయమని, కానీ తను మాట్లాడాడు. సో నాకు ఎలా అర్థమవుతుంది, ఎలా నేను నేర్చుకుంటా కదా, అందుకోసం నాకు కొంచెం తక్కువ వచ్చు. నేను ఎప్పుడైతే తనకు చెప్తానో బెంగాలీలో మాట్లాడు నాతో అని, అప్పుడు ఏమంటాడంటే మొన్న నాకు నీతో బెంగాలీలో మాట్లాడడం రావట్లేదు, నాకు ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది నీతో మాట్లాడడం. ఆ ఫ్లో అనేది బెంగాలీలో తనకి రాదు నాతో మాట్లాడుతున్నప్పుడు. అదే వాళ్ళ బెంగాలీ ఫ్రెండ్స్ అనుకోండి, ఏం చేస్తారు, ఒక్క వర్డ్ కూడా వాళ్ళు ఇంగ్లీష్ యూజ్ చేయరు. ఏంటి మొత్తం Telugu friends also I know how to talk. If I call to them I can say చెప్పు బే చెప్పువే చెప్పురా ఏం చేస్తున్నావు and then వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు అప్పుడు? ఏం లేదు. ఓకే, ఇంకా ఏం మాట్లాడగలుగుతావు ఆ ఫోన్ చేసినాక? కల్లుకెళ్ళి we'll have kallu. And my all Telangana friends are very fan of kallu. And if I say one time, they will come within 10 minutes to my home to go for kallu. You have learned this one. తను ఇది నేర్చుకున్నాడంట మన తెలుగు వాళ్ళ దగ్గర నుండి. పక్కా కళ్ళుకి పిలుస్తూ వస్తారంట మన వాళ్ళు. ఇది నిజమేనా? నాకైతే తెలియదు నేను ఎంతమందితో వెళ్ళాడు కళ్ళుకి వాళ్ళ ఫ్రెండ్స్ తో. ఎవరితో వెళ్ళినావు, ఎప్పుడు వెళ్ళినావు? మీ ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా కళ్ళుకి వెళ్ళినావా నువ్వు? Kallu, huh? Yes. With whom you went? Oh, with whom? I went one of my friends in my PhD. But yes, most of my friends are they like kallu. But generally we used to stay in Hyderabad, Gachibowli, and nearby we did not get any kallu, fresh kallu. So ఇంకా ఇంకొకటి మీకు చెప్పాలి. when I went to my friend's home in village, that time I had kallu in the early morning. We have to go there and we have to grab the fresh kallu. So చూసారు కదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ తో ఒకరితో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం చూసాడంట. వాళ్ళు పొద్దున్నే లేచి కళ్ళకి వెళ్ళి తాగారని చెప్తున్నాడు. ఓకే, but kallu did not show to me. I'll get problems after having kallu, so I don't like kallu. ఓకే, నేను ఒక విషయం చెప్పాలన్నా కదా, ఏంటంటే బెంగాలీలో మనం తెలుగు ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి ఒక్క ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ వాళ్ళకి బ్యాడ్ వర్డ్ లాగా, ఫన్నీ వర్డ్ లాగా ఉంటది. సో నేను ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళతో ఫోన్లో తెలుగులో మాట్లాడుతున్నా అనుకోండి, పక్క నుండి నవ్వుతూనే ఉంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు, వీళ్ళు అందరు కామెంట్స్ చేసుకుంటారు ఫన్నీగా. You say you translate 10 in Telugu. 10. Yes, if one of my friends who are Bengali or maybe Hindi person, if they are seeing this video, they are laughing, of course. But what is the meaning? ఏంటి ఆ మీనింగ్ అంటే ఏంటి? No, that I will not say. If you know, please write down in the comments. నీకేమైనా తెలుసా ఫ్రెండ్స్? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఈయనకి ఇంకా కష్టమైన క్వశ్చన్స్ ఏం అడగాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని నేను అర్థం చేసుకుంటుండు, మళ్ళీ మాట్లాడడానికి లేదు. సో నేను ఏమి సీక్రెట్స్ మాట్లాడలేను నేను ముందు, ఇంట్లో వాళ్ళతో అయినా ఫ్రెండ్స్తో అయినా. కానీ తను నా ముందు మాట్లాడవచ్చు సీక్రెట్స్, ఎందుకంటే నాకు ఎక్కువ అర్థం కాదు కదా, ఓన్లీ 20-30% అర్థం అవుతుంది. ఆయనకి మాత్రం 70% అర్థం అవుతుంది. సో నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి తనకన్నా. సో అందుకోసమే మేబీ దీనికోసమే తను నాతో బెంగాల్లో మాట్లాడట్లేదు అనుకుంటా, నేను నేర్చుకుంటా త్వరగా అనేసి. Okay, last in the examination, you just sing a Bengali song and then I will tell what Telugu song I know. వావ్, చూడండి, మేబీ నే ముందుగానే తెలుగు సాంగ్ నేర్చుకొని ఉంటాను, నన్ను ఈ బెంగాలీ సాంగ్ వాడమంటున్నాడు. నాకేమొచ్చు, తుమకైతే చాయ్ బట్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్. ఓకే, కెన్ యూ ప్లీజ్ this much only. So whoever the Bengali guys are singing, please rate her how much you will give marks within out of 10. I think she will get 1. ఓకే, నువ్వు ఇప్పుడు తెలుగు పాట పాడతావా? పాడు అది. ఒకే లోకం నువ్వే, లోకంలోన అన్నం నువ్వే,
అందంలోన అందం కాదు, నువ్వే, అందం అందం. అందంలోన హృదయం నువ్వే, నువ్వే అన్నావే, నాకే నాకు అందవే. అన్నావే. Okay. అందవే. I of course got more marks than you. Yeah. So I think I topped this examination, and I feel that like of course you guys like my Telugu, and you please give me marks out of 10 how much I will get, and then I can prove myself as a Telugu Alluru. So please comment below that how much I will get in this examination. Okay. Please comment what questions I need to ask, and if you like this video, please subscribe. Yeah, you and know like subscribing and press the button, like what is this called? Press the button for getting notification. Yeah. Yeah. So, do you know subscribe meaning in Telugu? Do you know it? I don't know. That's why I'm asking. So she also don't know Telugu of subscribe. If you know the Telugu of subscribe, please write down in the comment box. Okay. Tata Okay. bye bye. We'll meet in next video. See you